సీరియల్స్‌లో చేసినోళ్ళకి సినిమాలో అవకాశాలు చాలా తక్కువ అని ఒక చిన్న అపోహ ఒకటుంది. అది అపోహేనా? నిజంగా అలాంటివి ఫేస్ చేశారా? అలా ఏం లేదండి. ఆ! రాజీవ్ కనకాల ఆ! టీవీ నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్. ఎంత బిజీ ఉన్నారు. సమీర్ టీవీ నుంచి వచ్చారు, చాలా బిజీ. ఛత్రపతి శేఖర్ టీవీ చేస్తున్నాడు, అటు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇంకా రాజీవ్, సమీర్ ఇంకా మూవీస్కి వెళ్ళిపోయారు. శేఖర్ అయితే టీవీ అటు సినిమాలు కూడా చేస్తున్నాడు. చాలామంది ఉన్నారు టీవీ నుంచి సినిమాల్లోకి వెళ్ళి ఇప్పటికీ బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ గారు ఆయన టీవీ నుంచి వచ్చారు. ఆశిష్ విద్యార్థి టీవీ నుంచి వచ్చారు. ముఖేష్ ఋషి టీవీ నుంచి వచ్చారు. శివకార్తికేయన్ గారు టీవీ నుంచి వచ్చారు. పృథ్వీ ఇప్పుడు మొన్న బ్రేక్ వచ్చిన పృథ్వీ, మన యానిమల్ మూవీ పృథ్వీ టీవీ నుంచి వచ్చారు. టీవీ నుంచి చాలా మంది వచ్చారండి. ఎందుకు మరి అంత గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు సీరియల్ శ్రీనివాసం. నేను అప్పుడు రావడం కొత్త కదా, అప్పటికి వీళ్ళందరూ బిజీగా ఉన్నారు. రాజమౌళి గారు నాకు ఫస్ట్ పరిచయం చేసింది రాజీవ్ కనకాల గారు. యమదొంగ సినిమాకి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు 4 క్యారెక్టర్లు కావాలి ఇంద్రుడితో పాటు. ఇంద్రుడు రాజీవ్ చేసి, వరుణదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ క్యారెక్టర్స్ కావాలి. దానికి కొంచెం టీవీలో ఉన్న ఫెమిలియర్ ఫేసెస్ కావాలని చెప్పంటే ఇమీడియట్గా రాజీవ్ మాకు కాల్ చేశాడు. వెళ్ళి ఒక 3-4 డేస్ వాళ్ళతో పాటు వర్క్ చేయడం జరిగింది. మోహన్ బాబు గారు కాంబినేషన్, ఆయన ఎముడు మోహన్ బాబు గారు, ఆ కాంబినేషన్ చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. 100%. దాని తర్వాత నాకు మళ్ళీ బాహుబలి 1కి రాజమౌళి గారు పిలిచి ఆడిషన్ చేసి బాహుబలి 1లో మార్తాండ వర్మ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. టీవీ సీరియల్స్ చేసిన వాళ్ళకి ఏమో అంటే ఆ అపోహ అయితే ఉంది. సినిమాలలో పిల్లలు వీళ్ళు బాగా టీవీ అంటే అలవాటు అయిపోయిన ఫేసెస్ అని చెప్పి అదొకటి ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజు రేపు ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ టీవీ అని ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ కదా చూస్తాం మనం. ఓటీటీ అంటే స్మాల్ స్క్రీనే కదా, అలాగే దాన్ని టీవీ సీరియల్ అనలేం కదా. స్మాల్ స్క్రీన్కి ఎప్పుడైతే ఓటీటీ వచ్చిన తర్వాత ఈ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డిఫరెన్స్ లేకుండా వెళ్ళిపోయింది. ఈ పలానా క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ కావాలి అంటే టీవీ ఆర్టిస్టా లేకపోతే మూవీ ఆర్టిస్టా లేకపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేని ఆర్టిస్ట్ అనేది సంబంధం లేదు. డెఫినెట్గా గెటింగ్ కాల్స్. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత మాత్రం అందరికీ వర్క్ అయితే దొరుకుతుంది కదా. ఓకే, బట్ ఇన్నేళ్ల కెరీర్లో అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారా, మీరు అనుకున్నది రీచ్ అయ్యారా అని అంటే ఏం చెప్తారన్నా? రీచ్ అవ్వలేదని చెప్తా. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, డబ్బులు సేవ్ చేయాలని ఆలోచన లేకపోవడం, డబ్బుల్ని ప్రేమించకపోవడం, విచ్చలవిడిగా అదుపు లేకుండా ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు ఇవన్నీ అంటే ఏదైనా డబ్బు మన దగ్గర ఉందన్నా, మనం సక్సెస్గా ఉన్నామన్నా, మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నామన్నా, మన లైఫ్లో సక్సెస్ చూసామన్నా, మన లైఫ్లో ఓడిపోయామన్నా, ఏదైనా సరే దానికి కారణం వేరే ఏ ఫ్యాక్టర్స్ అవ్వవు. వేరే ఏ ఫ్యాక్టర్స్ చెప్పినా అబద్ధాలు, మనమే కారణం అవుతుంది దానికి. నేను అంటే నిజంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి సేవింగ్స్ లేకుండా వెళ్ళడం, లేకపోతే అన్ని సీరియల్స్ 2002-3 నుంచి 2020 వరకు 17 years 1 month కూడా ఇప్పుడు నేను వర్క్ లేకుండా లేను. ఇప్పుడు ఏదో షూటింగ్కి వెళ్తున్నాను టీవీ సీరియల్స్ వరకు. అంటే మినిమం అంటే మంచి ప్యాకేజ్, మంచి పేమెంట్తోనే ఉండేది నాకు. ఇప్పుడు అంటే నిజంగానే ఆ టైంలో సేవ్ చేయాలని ఆలోచన వచ్చింటే మాత్రం డెఫినెట్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేవాడిని. బట్ లేకపోవడం వల్ల ఏమైందంటే ప్రాపర్ ప్లానింగ్ అది లేకపోవడం వలన, మెయిన్ మనం అకౌంటబిలిటీ ఎవరికైనా మనం లెక్క చెప్పాలని ఇది లేకపోవడం వలన, పెద్దలంటే గౌరవం లేకపోవడం వలన, భయం లేకపోవడం వలన, డాడీ చనిపోయిన తర్వాత అమ్మ మాట మా అన్నయ్య మాట వినకపోవడం వలన నేనే దాని ఫలితాన్ని అనుభవించాను. సో నిజంగా ఆ పనిష్మెంట్, వీ డిజర్వ్ దట్ పనిష్మెంట్. ఇప్పుడు మా డాడీ చనిపోయిన తర్వాత ఆ స్థానంలోకి అన్నయ్య వచ్చాడు. అన్నయ్య కేర్ తీసుకునేవాడు, అన్నయ్య బాధపడేవాడు. అంటే మా అన్నయ్యకున్న ఆలోచనలో, మా అన్నయ్యకున్న డబ్బులు ఆదా చేసుకోవాలన్న ఆలోచనలో నాకు ఒక 10% కూడా లేకపోవడం వలన మా అన్నయ్య చూస్తూ బాధపడేవాడు. పాపం ఏం చెప్పలేకపోయాడు. చెప్పినా మనకు ఎక్కదు, ఆ టైంలో మన బుర్రకు ఎక్కదు. మనం వేరే దారిలో ఉన్నాం. లైఫ్ అంటే హ్యాపీనెస్ అంటే ఇదే అనుకున్నాం. చూశాడు దేవుడు కూడా చూశాడు. వీడిలా కాదు, సరైన జల తగిలితే మళ్ళీ సెట్ అవుతాడని చెప్పి అనుకున్నాడు ఏమో. టీవీ సీరియల్స్లో బిజీగా ఉండి, ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉండి కూడా హ్యాపీగా ఉంది లైఫ్. నిజంగానే నెలలో 15-20 రోజులు వర్క్ ఉండేది టీవీకి.
2 నెలలకు 3 నెలలకు సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ కాకుండా చిన్న క్యారెక్టర్ చేసి ఉండాలి, 10 days క్యారెక్టర్ వచ్చేది, మినిమం అమౌంట్ వచ్చేది ఆ సినిమా నుంచి కూడా. ఇలా హ్యాపీగా ఉన్న లైఫ్లో వెళ్ళి అనవసరంగా మళ్ళీ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేశాను. ఎందుకంటే అందరూ ప్రొడ్యూసర్లు అయిపోయారు, టీవీలో ఆర్టిస్టులు అందరూ కూడా ప్రొడ్యూసర్లు అయిపోయారు. మనం కూడా ప్రొడ్యూసర్ అయిపోతాం, డబ్బులు సంపాదించాలని ఆలోచన. అది ఎంత తప్పు ఆలోచన అది. వాళ్ళకంటే సెట్ అయింది, వాళ్ళంటే డబ్బులు విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి, డబ్బును ప్రేమించే వాళ్ళు కాబట్టి, డబ్బును జాగ్రత్తగా ఆదా చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాదు, డబ్బును ప్రేమించిన వాడి దగ్గర డబ్బు ఉండదు, అది ఎంత ప్రయత్నం చేసినా ఉండదు. వెళ్ళాను, సరైన జల్ల తగిలింది, పడ్డాను. మంచి బాగానే డబ్బులు పోయాయి ప్రొడక్షన్ హౌస్లో. అందులో మనకు ఒకటి ఆదాలే సేవ్ చేసే అంటే ఆలోచన లేవు, ఇలాంటి లేవడం గట్టి దెబ్బ పడింది. బట్ ఆ టైంలో ఏంటంటే లక్కీగా నాకు అంటే నా గురుగారు మెంటర్ నాగబాబు గారు పరిచయం అవడం వలన, అంటే ఆయనే అంటే నేను దెబ్బ గట్టి తగిలిన తర్వాత మాత్రం ఇమ్మీడియట్గా చేయి పట్టుకుని లాగింది మాత్రం మా అన్నయ్య మాత్రం కొన్ని ఏవైతే మెయిన్ పెద్ద డెబిట్స్ ఉన్నాయో అవి వచ్చి నిలబడిపోయి క్లియర్ చేస్తాడు అమౌంట్స్ అన్ని. అంటే మెయిన్ పైకి లాగేశాడు. అయిన తర్వాత ఇంకా చిన్నవి ఏంటంటే నేను మళ్ళీ అంటే లక్ ఒకటి, మనకి ప్రతి మనిషికి ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. 100 శాపాలున్నా ఆ మనిషి 100 శాపాలున్నా ఒకటి మాత్రం ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. ఒక వరం, 100 శాపాలున్నా ఒక వరం ఉంటుంది. ఆ వరం స్ట్రాంగ్ అయినప్పుడు అది కాపాడుతుంది. నాకు ఈ క్యారెక్టర్స్ రావడం అనేది ఎక్కడ ఆగల, టీవీలో క్యారెక్టర్స్ రావడం ఎక్కడ ఆగల, డబ్బులు పోయినా సరే. మళ్ళీ నా జర్నీ నేను స్టార్ట్ చేసి నేను బిజీగా రోజుకి 2 షూటింగ్లు కూడా 3 షూటింగ్లు కూడా చేసి తర్వాత నెమ్మదిగా అవి క్లియర్ చేసి కొంచెం పైకి రావడం జరిగింది. ఆ టైంలో సార్ నాగబాబు గారు కూడా మెంటల్గా నన్ను స్ట్రాంగ్గా చేయడం కానీ, ఈ ఫిట్నెస్ జోన్లోకి తీసుకొచ్చేయడం కానీ, ఆయన జిమ్ ఫీజు కట్టేసి లైఫ్ కొంచెం అంటే ఏదో సాధించేది కాదు, బట్ లైఫ్ వాల్యూ తెలిసింది. ముందు డబ్బు విలువ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎప్పుడు నీకు లైఫ్ వాల్యూ తెలిసిన తర్వాత, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలో తెలిసిన తర్వాత. మ్యారేజ్ అయిపోయి నీకు ఒక బాధ్యత ఉన్న తర్వాత, బాధ్యతారహితంగా ప్రవర్తించిన తర్వాత ఇది మంచి అని ఎవరు చెప్పినా సరే, పెద్దలు ఎవరు చెప్పినా నీకు వినిపించుకోక నువ్వు వెళ్తున్న జర్నీలో సరైన దెబ్బ తగిలితేనే కదా నీకు తెలిసేది, ఎవరైనా చెప్పినా సరే. సో దాని తర్వాత మన బాధ్యతలు మనకు తెలిసిన తర్వాత, లైఫ్ వాల్యూ తెలిసిన తర్వాత, మన లైఫ్ని మనల్ని ప్రేమించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత తప్పు చేయాలంటే భయపడతాం, డెఫినెట్గా తప్పు చేయాలంటే భయపడతాం. ఆ క్రమంలోనే నా హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి. నేను అన్నీ వదిలేసా, అంటే మందు సిగరెట్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ఐ స్టాప్. నా బాడీకి నేను విలువ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశాను. ఏదైతే ఒక వైన్ షాప్కి వెళ్ళి లిక్కర్ బాటిల్ కొనుక్కునేవాడినో అలాంటిది ఇప్పుడు ఒక స్టోర్కి వెళ్ళి ప్రోటీన్ కొనుక్కోవడం, లేదంటే మల్టీవిటమిన్ కొనుక్కోవడం. ఇక్కడ అంటే ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ అది హెల్త్ని పాడు చేసేది కాదు, మన హెల్త్ని నిలబెట్టే ఎక్స్పెండిచర్లో వెళ్ళడం, రెగ్యులర్ వర్కౌట్స్ చేయడం. ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా స్టార్ట్ అయిందో మన ఆలోచనలు కూడా హెల్తీగా ఉంటాయి, మన మైండ్ కూడా హెల్తీగా. మళ్ళీ మనకి తెలియని ఒక కొత్త ఉత్సాహంతో పాటు కొత్త నమ్మకం కూడా మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. అంటే మీ ఇన్స్టాలో కూడా చూసాను అన్న ఎక్కువ నాగబాబు గారితో సో పిక్స్ కానీ, అండ్ ఇందాక మీరు మాట్లాడినట్టు జిమ్ ఫోటోలు కూడా మీరిద్దరు. సో ఏంటంటే మాటల మధ్యలో చెప్పారు నాగబాబు గారే జిమ్ ఫీజు కూడా కట్టారని చెప్పేసి. సో ఏంటి ఆయనతో అంటే జిమ్ ఫీజు నేను కట్టుకోగలను, కానీ ఏంటంటే నేను కడతానని చెప్పినా సరే ఆయనకి ఇష్టం మా అందరికీ హెల్త్ విషయంలో సపోర్ట్ చేయడం కానీ, మోటివేట్ చేయడం కానీ, మంచి విషయాలు మాకు చెప్పడం కానీ ఆయనకి ఇష్టం. ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి 4-5 ఉంటాం. అంటే ఆయన వర్క్స్, ఆయన వెళ్ళే దీంట్లో ఆయన చుట్టూ చాలామంది ఉంటారు, కానీ క్లోజ్ సర్కిల్ ఒక 5-6 ఉంటాం కదా. వాళ్ళందరికీ అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ బిజీగా ఉండాలి, ఏదో ఒక వర్క్ చేయాలని తాపత్రయం, మనకన్నా ఎక్కువ తాపత్రయపడతారు ఆయన. దానివల్ల మాకు ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకోవచ్చు. ఆయన పొద్దున్న లేచిందే బుక్స్ చదువుతారు, మంచి బుక్స్ చదువుతారు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కొత్త విషయాలు ఏమైనా మాకు ఇమ్మీడియట్గా వాట్సాప్లో షేర్ చేస్తారు. ఆయన నేర్చుకుంటారు, ఆ నేర్చుకున్నది మళ్ళీ 10 మంది, ఆయన నేర్చుకున్న విషయాన్ని బుక్లెట్స్ తీయించి ప్రింటర్స్ తీయించి మాకు జాగ్రత్తగా తీసుకొచ్చి అందిస్తారు, చదువుకోండి ఇవని చెప్పి. అంత బుక్లెట్స్ తీసి మాకు తీసుకొచ్చి అందించి ఇది చదవండి మీకు ఉపయోగపడుతుంది మీ లైఫ్కి, అంత కేరింగ్. నిజంగా నాగబాబు గారి పరిచయం మాత్రం లైఫ్లో ఒక బిగ్ బ్లెస్సింగ్ నాకే కాదు, అలాంటి వ్యక్తి, అలాంటి ఫ్రెండ్, అలాంటి గురువు
అలాంటి మనిషి ఎవరి జీవితాల్లో ఉన్నా సరే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు నిజంగానే. అంటే ఫ్రెండ్షిప్కి విలువిస్తారు అనేది చిన్న మాట అవుతుంది. నా ఫ్రెండ్స్ ఇలా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఓకే. సో అంటే ఆయన ద్వారా కొంచెం మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యారా భరణి గారు? మెగా ఫ్యామిలీకి దగ్గర అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సార్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్తో ఉన్న వాళ్ళు పలకరిస్తారు కదా. కాకపోతే చిరంజీవి గారు ఏంటంటే నేను యాక్ట్ చేసిన మా టీవీలో యాక్ట్ చేసిన సీతామహాలక్ష్మి సీరియల్ రెగ్యులర్ వాచ్ చేసేవారు ఆయన. అది ఆ క్యారెక్టర్లో పేరు గోపాల్. 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. అది ఆ పేరుతో పిలవడం ఆయనకి ఆ పేరుతో పిలుస్తుంటారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా చేస్తావయ్యా నువ్వు అని చెప్పి ఒక రోజు అని గోపాల్ నువ్వు బాగా చేస్తావయ్యా అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదొక అంత మెగాస్టార్ కాంప్లిమెంట్ ఇచ్చారంటే అది ఎలా ఉంటుంది, అది చాలా హ్యాపీ అనిపించింది. బట్ అలాగే ఇప్పుడు చరణ్ గారితో వినయ విద్యారామ చేశాను. అక్కడ చరణ్ గారి పరిచయం. ఆయన కూడా తెలుసు కదా మీకు, డౌన్ టు ఎర్త్ ఎంత మంచి. అలాగే నా జిమ్, నా సేమ్ జిమ్ నేను సాయిధరం తేజ్ గారు కూడా. తేజ్ కూడా తేజ్ అయితే ఇంకా నాకు నాకు తమ్ముడు లేని లోటు ఉండదు అన్నమాట. అంటే కలిస్తే అలా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కానీ చాలా సరదా ఉంటుంది. వరుణ్ కామ్ గోయింగ్. వరుణ్ మేము కొంచెం అంటే సార్తో క్లోజ్ కన్నా వరుణ్ తోటి కొంచెం మామూలుగానే వరుణ్ కొంచెం తక్కువ మాట్లాడతాడు అందరితోటి. అలా అని కాకపోయినా కొంచెం రిజర్వ్గా ఉంటాడు వరుణ్. అలా బాగా మాట్లాడతాడు కదా, ఎప్పుడు కనబడినా బాగా మాట్లాడతాడు. సో వైష్ణవ్ కూడా బాగా మాట్లాడతాడు కలిసినప్పుడు. తను కూడా జిమ్లో కలుస్తాడు. బన్నీ గారు మా అపోలో జిమ్కి అప్పుడప్పుడు వస్తారు. బన్నీ గారు కూడా వెళ్ళి అంటే ఒకవేళ నిజంగా నేను చూసినా విష్ చేసినా ఆయన పలకరిస్తారు, ఆయన చూసినా ఆయన కూడా పలకరిస్తారు. ఓ మొత్తం ఈ లెక్కనైతే మొత్తం మెగా హీరోస్ అందరినీ అలా కవర్ చేశారు. అండ్ భీమా నాయక్ సెట్కి కూడా వెళ్ళారన్నా? భీమ్లా నాయక్ సెట్కి సార్ ఏదో పని మీద వెళ్తుంటే కళ్యాణ్ సార్ని, ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ కావాలి అన్నట్టుంది సార్ ముందే వెళ్తున్నప్పుడు నేనే అడిగాను, సార్ వస్తాను సార్ నేను, ఎందుకంటే బాగా గ్యాప్ వచ్చింది. గోపాల తర్వాత మళ్ళీ ఆయన చూడడం అవ్వలేదు, కలడం అవ్వలేదు. సార్ వస్తాను సార్, ఒకసారి కలుస్తాను సార్, నాకు కూడా చూడాలని చెప్పండి, రాబర్ని అని చెప్పన్నారు. లైక్ అంటే మళ్ళీ గుర్తుపడతారు. త్రివిక్రమ్ గారు నేను నాగబాబు గారు మాట్లాడుకున్నాం. త్రివిక్రమ్ సార్ మాట్లాడిన తర్వాత ఈ లోపల ఆయన వస్తున్నారు, షార్ట్ నుంచి వస్తుంటే సార్ నాగబాబు గారే ఒక పిక్చర్ ఫోటో దిగుతాడంట అనగానే నాకేం తెలియదు, ఈయన మన గోపాల చేశారు కదా మన కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. గోపాల అప్పుడు యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ కనుక్కున్నారు ముందు, తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ మళ్ళీ ఏమైందో ఏంటో మరి తెలీదు. భూపాల్ ఆ క్యారెక్టర్ పేరు. సో భూపాల్. సో అయితే దానికి రైటర్ సాయి మాధవ్ గారు దానికి రైటర్. అయితే అప్పటికి సాయి మాధవపుర గారు ఈ సీతామహాలక్ష్మి సీరియల్కి డైలాగ్స్ రాస్తున్నారు. డాలీ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మొత్తానికి ఒక క్యారెక్టర్ గురించి డిస్కషన్ అయినప్పుడు ఈయన ఒక మాట చెప్పారు, ఈ క్యారెక్టర్కి బర్నీ అయితే బాగుంటుందేమో ఒకసారి పిలిపించండి అంటే డైరెక్టర్ గారు పిలిపించారు. అంటే ఒక రకంగా కారణం అయితే నాగబాబు గారు అవుతారు, ఎందుకంటే సార్ ప్రాజెక్ట్లో అందరూ వర్క్ చేస్తున్నాం కాబట్టి అదే రీజన్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ ఏదన్నా అవకాశం అయితే ఒక మాట చెప్పిద్దాం ఆలోచనలో ఉంది, కానీ లక్కీగా వెళ్ళినట్టునే లుక్ టెస్ట్ చేస్తారు, క్యారెక్టర్ ఓకే అయిపోయింది. సో అప్పుడేనన్నా ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని ఫేస్ చేయటం, లేకపోతే అంతకుముందు? అప్పుడే కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను చూడడం ఎప్పుడంటే గోపాలలోనే నైట్ షూటింగ్, అర్ధరాత్రి షూటింగ్ జరుగుతుంది అక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. బైక్ చేజ్ నేను నా గ్యాంగ్ వేసుకుని నా జీప్లో వెళ్తుంటాను నేను, ఆయన వచ్చి బైక్ మీద వచ్చి సేవ్ చేస్తారు కదా. ఆ చేజింగ్ సీన్ అంతా జరుగుతున్న టైంలో వెంకటేష్ గారు నేను చేస్తున్న సీన్ రోడ్ల మీద జరుగుతున్నాయి. అప్పుడే నైట్ షిఫ్ట్ ఏదో అయిపోయి మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ రోడ్డు మీద వచ్చారు. ఈ లోపల జనాలందరూ చిన్న డ్రిల్లింగ్ పడుతుంది, గొడుగులు వేసుకుని ఉంటే మొత్తం ఇక్కడ జనాలందరూ మాయమైపోయారు, ఒక నిమిషంలో అటు వెళ్ళిపోయారు. ఏంటో చూస్తే పవర్ స్టార్ నరుకులేని పడుతున్నాయి. ఈ లోపల వెంకటేష్ గారు మేము అందరం, సురేష్ బాబు గారు కూడా ఉన్నారు, నడుచుకుంటూ వెళ్ళాం అక్కడికి క్యారవాన్స్ దగ్గరికి. వెంకటేష్ గారు బయటికి తీసుకొచ్చారు, వీళ్ళు వస్తున్నారు బయట జనాలందరూ. అప్పుడు వచ్చారు బయట ఫస్ట్ టైం చూడడం నేను పవర్ స్టార్ని క్యారవాన్లో బయటకు వచ్చి ఇలా అనగానే అందరూ అరుపులు ఆపి సైలెంట్ అయిపోయారు మొత్తం. ఆరా మీరు చెప్తుంటేనే ఇంకా డైరెక్టర్ చూస్తే ఆ టైంలో
ఓకే. సో బ్యాక్ టు అంటే ఇప్పుడు మీకు రియాలిటీ షోస్ మీద ఒపీనియన్ ఉందా? ఎందుకు పేపర్ లీక్ అయిందా? అలాగే కాదు, జస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? షోస్ మీద గుడ్ ఒపీనియన్ లేదు, బ్యాడ్ ఒపీనియన్ లేదు నాకు. అంటే ఇప్పుడు మీరు ఒక షోకి మీకు కాల్ వచ్చినప్పుడు మీరు వెళ్తే మీకు కొన్ని రీజన్స్ ఉంటాయి. అవును. అలాగే నాకు కాల్ వచ్చిందంటే నేను వెళ్తే నాకు కొన్ని రీజన్స్ ఉంటాయి. నా రీజన్స్ నేను డెఫినెట్గా నేను ఆ షోలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు ఏ షోకి వెళ్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు తెలుసు కదన్నా, అందరికీ తెలుసు, అది ఆడియన్స్ అందరికి. బిగ్ బాస్కి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నానో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో డెఫినెట్గా నేనున్న టైంలో హౌస్లో నేను ఎన్ని వీక్స్ ఉంటానో తెలియదు. మ్యాక్సిమం నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. బట్ ఉన్న టైంలో నేను ఎందుకు వెళ్తున్నానో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో కూడా తెలిసిపోతుంది, ప్రేక్షకులకు తెలుస్తుంది. ఓకే, అర్థమైంది. అన్ని హౌస్లోనే అంటారు అంతేనా? బట్ ఫస్ట్ టైం కాల్ రావటం వల్ల అది ఇంతకు ముందు కూడా సీజన్ 3కి వచ్చింది. సీజన్ 3కి వచ్చింది. సీజన్ 4 కూడా సీజన్ 3కి వచ్చింది. సీజన్ 3కి ఒక జెన్యున్ రీజన్ తోనే నేను అయిపోయాను, వాళ్ళు కూడా అయిపోయారు. సీజన్ 4కి ముందు కాల్ వచ్చిందంటే నేనే చెప్తాను, నాకు అవ్వదంటే నిజంగా నా టైంలో అవ్వదు. సో సీజన్ 3కి సీజన్ 4కి గోట్ అ కాల్. ఓకే. సరే, బిగ్ బాస్ అంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అభిప్రాయాలు, అంటే చాలామంది గొడవలు, ప్రేమలు, స్నేహాలు, కొత్త శత్రువులు వస్తారు, సో కొత్త మిత్రులు ఏర్పడతారు. సో ఇవన్నీ ప్రిపేర్ అయ్యారా భరణి గారు? లైఫ్లో ఒకే నిజం ఏంటంటే, ఇప్పుడన్నా దీంట్లో శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఆ శత్రువు ఎప్పుడైనా మిత్రుడు అవ్వచ్చు. శాశ్వత మిత్రులు ఉండరు. ఆ మిత్రుడు ఎప్పటికైనా శత్రువు కూడా అవ్వచ్చు. బా. సో మనం వెళ్తున్న దాంట్లో శత్రువుతో ఎలా ఉండాలి, మిత్రుడితో ఎలా ఉండాలి, మ్యాక్సిమం మనకెవరో శత్రువులు కాకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం మనం మిత్రులను భావించే వాళ్ళని దూరం చేసుకోకుండా చూసుకోవాలి. జెన్యున్గా ఉండడానికి ప్రయత్నించాలి, కామ్గా ఉండడానికి ప్రయత్నించాలి, యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగని చవటదద్దంలా కూడా ఉండకూడదు. ఇవ్వాల్సిన చోట ఇచ్చేయాలి. భయం వేస్తుంది అన్న మీరు చెప్తుంటే, ఇంకా ఆడుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ. బట్ మీరైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఫిజికల్గా, మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యారు. ఏమైపోద్దంటే, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్లో లీగ్ మ్యాచెస్ అంతవరకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ వేరే సెమీఫైనల్స్కి, ఫైనల్స్కి వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అది ఎంత తోపు ప్లేయర్ అయినా సరే, ఎంత స్ట్రాటజీతో ఆడుతున్న ప్లేయర్ అయినా సరే, ఎంత సీనియర్ ప్లేయర్ అయినా సరే. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందనో, మెంటల్ స్ట్రెంగ్త్ ఉందనో, సీనియారిటీ అనో, సీనియర్ ప్లేయర్ అనో, ఇవేమి వర్కౌట్ కావు.